హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మాస్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అండ్ మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? సో ఇదేంటంటే పుదీనా పచ్చడి అనమాట. మనం అన్నీ తెలుసు కానీ ఏమీ పాటించం కదా. సో ఇంట్లో ఏంటంటే పుదీనా ఉంటే కనుక ఎక్కువ ఉంటే ఇలాగ పుదీనా పచ్చడి చేసేసుకోండి. హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసు కదా. సో మళ్ళీ దాని గురించి వివరంగా చెప్పడం ఎందుకు. ఇప్పుడు ఇక పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 5 కట్టలు పుదీనా తీసుకోవాలి. నేను ఇక్కడ 5 కట్టలు తీసుకున్నానండి. శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. అప్పుడైతే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. బాండీ తీసుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల సాయమినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 15 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మనం కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక ముందుగా మనం వేయించుకున్న బాండీలోని ఈ పుదీనాకును కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అంటే అందులో ఉన్న నీరంతా బయటికి వచ్చేసి ఆ నీరంతా కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర అవన్నీని. అందులోనే ఇప్పుడు కొంచెం బెల్లం, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే చూపిస్తున్న విధంగా ఇలాగ పౌడర్లాగా చేసుకోవాలన్నమాట. అలాగ పౌడర్ కింద అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా. సో చింతపండుని కూడా వేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక ఈ పేస్ట్లోనే మనం ఆల్రెడీ మగ్గ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా పుదీనా, ఆ పుదీనానంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్లా తయారవుతుందన్నమాట. దీనైతే ముందు మనం పక్కన పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకుందాం. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సాయమినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇక ఇప్పుడు బాండీ పెట్టుకొని కొంచెం ఎక్కువగా నూనె వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పచ్చడికి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా నూనె పోసుకొని అందులో మనం తీసుకున్న తాలింపు సామాన్లన్నీ వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్నాం కదా పుదీనా అవన్నీ కూడా ఆ మిశ్రమం అంతా కూడా వేసుకొని కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇక ఆ నీరంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఆ నీరంతా ఇంకిపోతే కనుక మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి.